నాయుడు గారిని వైసీపీ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ క్యాంప్ కేసులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది కదా. అయితే ఆ అరెస్ట్కి ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం అయితే కావస్తూ ఉంది. ఆయన సెప్టెంబర్ 9 రోజున కరెక్ట్గా పోలీసులు అయితే సిఐడి అధికారులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కాదు ఏసీబీ కోర్టు మాత్రం ఆయనకి ఎలాంటి బెయిల్ అయితే ఇవ్వలేదు. అయితే ఈ సందర్భంగా ఆయన అరెస్ట్కి దాదాపు ఒక సంవత్సరం కావస్తుంది కాబట్టి అయితే ఇక్కడ అధికారం ఉందని కానీ చెప్పేసి అటు ఇప్పుడు వైసీపీ వ్యవహరించిన తీరు అనేది ఈరోజు అధికారం పోవడానికి అయితే అవకాశం అయ్యింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారం ఉంది అని చెప్పేసి అధికారాన్ని ఎలా పడితే అలా ప్రతిపక్షాల మీద దుర్వినియోగం చేయకూడదు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు కూడా సేమ్ అలాగే వైసీపీ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కక్షాపూరిత రాజకీయాలు మానుకోండి, ప్రజలకు మంచి చేయాలి అంటే ఆ పార్టీ వైసీపీ పార్టీ అయినా కానీ ఇటు టీడీపీ పార్టీ అయినా కానీ ఇలా కక్షాపూరిత రాజకీయాలకు పోకుండా ప్రజలకి ఏదైనా మంచి చేసే విధంగా ప్రయత్నించాలనుకున్నాను. అధికారం ఉందా అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ఆయన అధికారాన్ని వినియోగించి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాడు, ఇప్పుడు అదే స్థాయిలో ఇప్పుడు ప్రతిపక్ష నేతలను అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే జైల్లో పెడుతున్నారు. ఏదేమైనా కానీ అధికారం ఉన్నప్పుడు కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి అనేది ఇక్కడ అభిప్రాయం.